నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేసిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలని కోరిన ఎమ్మెల్యే. జగత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కోవిడ్-19 పై అవగాహన కార్యక్రమం. వైరస్ నివారణకు వివిధ మతాల పెద్దలు సహకరించాలని కోరిన సిఐ గంగారెడ్డి. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షా సమావేశం. కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న కలెక్టర్. ఖమ్మం జిల్లాలో 25,000 రూపాయలు విలువైన మాస్కులు, శానిటైజర్ల పంపిణీ. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. నిర్మల్ జిల్లా భైంసాలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టిన అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డీసీహెచ్ఓ దేవేందర్ రెడ్డి. వెంగళరావు నగర్ పరిధిలోని జవహర్ నగర్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దీదీప్య, విజయ్ కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ऐसा उधर हटो जी थोड़ा। మధ్యకాలంలో చూస్తున్నాం కోవిడ్-19 కరోనా వైరస్ గురించి భారతదేశం మొత్తము మహమ్మారి సోకినట్టు భారతదేశ మొత్తం అందరు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలా భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. దీనికి మెయిన్ ఈరోజు గౌరవనీయులు జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు ఎవరు బయటికి రాకుండా ఉంటే ఈ కోవిడ్-19 అనే వైరస్ని అరికట్టచ్చు. ఎందుకంటే ఈ వైరస్ 12 గంటల వరకు ఎవరికి సోకకుండా ఉంటే ఆ వైరస్ చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రేపు పిల్లల నుంచి ఎవరు రావద్దు అనేది పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ అందరికీ మాస్క్ పంపిణీ చేసి శానిటైజర్స్ ఎలా యూజ్ చేయాలనేది తెలియజేశారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మన చేతుల్ని శానిటైజర్తో లేదా సబ్బు నీళ్ళతో కడుక్కుంటూ ఉండి ఆ చేతులతో ముక్కుల్ని చెవుల్ని నోటిని కళ్ళని ముట్టుకోకుండా ఉండాలి. అలాగే ఎవరికైనా लाइन से जा మేడ్చల్ జిల్లా జగత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సిఐ గంగారెడ్డి ఆధ్వర్యంలో వివిధ మత పెద్దలకు కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు రాకూడదని, దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో గుంపులుగా ఉండకూడదని ఆయన అన్నారు. జనతా కర్ఫ్యూకి అన్ని మతాల వారు సహకరించాలని కోరారు. ఈ కరోనా వైరస్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది.
దీంట్లో ఆల్ మసీద్ కమిటీలు, టెంపుల్ కమిటీస్ మరియు ఏరియాలోని ఎల్డర్స్ని పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం చెప్పినాము. ఇది వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మరియు మాస్ గ్యాదరింగ్ ఉండకుండా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, ఒక మనిషికి 1 మీటర్ దూరంలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరియు ఈ ఏదైతే గ్యాదరింగ్స్ ఉన్నాయో ఈ మాస్కులు కానీ టెంపుల్స్ కానీ అవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలా ఈ 31 మార్చి వరకు. సో దాని ద్వారా ఈ వ్యాప్తి చెందకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. వారు కూడా వాలంటరీగా ఒప్పుకోవడం జరిగింది. రేపు జరగబోయే ఏదైతే కర్ఫ్యూ ఉందో, ఇది జనతా కర్ఫ్యూ అనేది అది ఫోర్సబుల్ కర్ఫ్యూ కాదు, పోలీసులు కావాలని పని చేయించడం కాదు. వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కన్ఫైన్ చేసుకోవాలా, క్వారంటైన్ చేసుకోవాలా ఇంట్లో. అందరూ కూడా పాటించడం ద్వారా ఈ 14 అవర్స్ కర్ఫ్యూ ద్వారా ఈ సోషల్ గ్యాదరింగ్స్ అనేవి ఉండకపోవడం, మరి మనిషికి కాంటాక్ట్ లేకపోవడం ద్వారా ఆ వైరస్ ఏదైతే ఎయిర్లో ఉన్న వైరస్ కానీ ఇంకేదైనా వస్తువులు ఉన్న వైరస్ కానీ డెత్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదందరూ కూడా మెయింటైన్ చేయాలని కోరడం జరిగింది. ఇలానే కాకుండా మరి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓనర్స్ ప్లస్ ఈ వైన్ షాప్స్ వాళ్ళతో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. వైన్ షాప్ దగ్గర కూడా ఆ క్రౌడ్ కాకుండా లైన్ మెయింటైన్ చేస్తూ ఒకరికొకరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇది తమ బాధ్యతగా తీసుకొని పాటిస్తే అందరికీ మంచిది. కాబట్టి పౌరుల సిటిజన్స్ అందరూ కూడా దీని మీద అవేర్నెస్ అందరికీ తెలుసు. ఎవ్రీడే మన ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది. కాబట్టి దీని మీద అందరూ కూడా జాగ్రత్తలు వహించి ఈ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ను మనం ఇమ్మీడియట్లీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పొల్యూషన్లో కూడా మేము చాలా సెన్సిటైజ్ చేసినాము. అందరి దగ్గర కూడా మాస్కులు ఏంది అలౌ చేస్తున్నాము, మాస్క్ పెట్టుకోవాలా. నెక్స్ట్ వాటర్ అండ్ సోప్స్ శానిటైజర్ కూడా గేట్ దగ్గర పెట్టి ఎవరు వచ్చినా సరే అది కడుక్కొని రావడానికి అవకాశం ప్రొవైడ్ చేస్తున్నాం. గోల్కొండ ఏఐఎంఐఎం పార్టీ నాయకులు మహమ్మద్ ఇలియాస్ అక్బర్ కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని, ప్రభుత్వ ఆదేశాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. कल यानी कि इतवार के दिन 22 तारीख के दिन सुबह 7 बजे से लेकर के शाम में 9 बजे तक का एक छोटा सा प्रोग्राम हुकूमत हिंद के जानिब से दिया गया है, जिस पर हम तमाम हिंदुस्तानियों को अमल करना जरूरी है। वो अमल ये है कि इतवार के दिन तमाम हिंदुस्तान के अंदर जनता कर्फ्यू यानी अवामी कर्फ्यू नाफिज किया गया है, जिसके अंदर तमाम इंसान अपने अपने घरों में, चाहे बूढ़े बच्चे मर्द औरत, हर हिंदुस्तानी अपने अपने घरों में महदूद रहें, बाहर रोड पर ना निकलें। 2 व्हीलर हो या 4 व्हीलर हो, हर कारोबार हर इदारा बंद रहे। ये इसलिए है कि एक मुहल्लक बीमारी जिसका नाम कोविड-19 यानी कोरोना वायरस की शक्ल में ये सारी दुनिया में फैलती जा रही है। इसके रोकथाम के लिए ये अमल हम पे नाफिज किया गया है, जिसका सपोर्ट देना, साथ देना बहुत जरूरी है। ये खतरनाक और बहुत मुहल्लक बीमारी है। और ठीक 5 बजे हम लोग अपने अपने घरों के गैलरियों पर निकलकर या दरवाजे में ठहरकर तालियां बजाना चाहिए और सलूट करना चाहिए उन तमाम डॉक्टर्स के लिए, उन तमाम नर्सेस के लिए, उन तमाम साइंटिस्ट के लिए जिन्होंने कोरोना वायरस के खात्मे के लिए जद्दोजहद कर रहे हैं। उनकी हिम्मत अफजाई के लिए ये अमल हमें 5 मिनट तक के लिए करना है। और दूसरा ये है कि जितने भी मज़ाहिब के मानने वाले हैं, तमाम मज़ाहिब के लोगों से पुरखुलूस और अदबन गुजारिश है, पुरखुलूस अपील है कि वो अपने अपने देवी देवताओं को, खुदा को और अल्लाह को मनवाने के लिए दुआओं का एहतमाम करें, पूजा पाठ का एहतमाम करें, प्रार्थनाओं का एहतमाम करें, ताकि तमाम इंसानों में, तमाम हिंदुस्तानियों को इस मुहल्लक बीमारी से निजात मिले। शुक्रिया। जय हिंद। खुदा हाफिज।
ఆసిఫ్ నగర్ పోలీస్ బృందం వాట్సాప్ ట్యాంక్ పరిధిలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు వైరస్ సోకకుండా పాటించవలసిన సూచనలు, సలహాలు ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పొట్టు కిరణ్ వారి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 25,000 రూపాయలు విలువైన మాస్కులు, శానిటైజర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మంలోని తన నివాస గృహంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ సమాజ హితం కోసం స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కరోనా నివారణ చర్యలపై ఎమ్మెల్యే కోరుగంటి చందర్తో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, జనతా కర్ఫ్యూ విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని వెల్లడించారు. కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కరోనా నివారణపై అవగాహన కల్పించాలని కోరారు. సింగరేణి అందరికీ కూడా వెల్కమ్. ఈ ప్రోగ్రామ్ రామగుండ కార్పొరేషన్ లో మేము శానిటేషన్ మెజర్స్ వస్తుంది కాబట్టి మాకు ఇట్ విల్ బి ఈజియర్ ఆర్ డిస్ట్రిక్ట్ శ్రీరామ్ గారు డాక్టర్ హూస్ నోటిఫైడ్ as the nodal officer for this event. So we need some after all that information has come to our notice, along as per instructions of Telangana government, mana Peddapalli jillalo kuda all measures తీసుకున్నాము. mana CP Commissioner of Police garu mana proceeding in full coordinated fashion. And with this iroju why we have called the meeting of Ramagundam Corporation, because mana Peddapallilo Ramagundam Corporation is a very sure iroju meeting ఉద్దేశం ఏమంటే మీ క్విక్లీ మీ సజెషన్స్ మీ అంటే మీ ఏదో ప్రాబ్లమ్స్ ఉందో క్విక్లీ చెప్పేసి మనం నోట్ డౌన్ చేస్తాం. నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మల్ DCHO దేవేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల్ DCHO దేవేందర్ రెడ్డి తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న రోగులకు ఈ వార్డులో ప్రత్యేక చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు. మరియు వైసా ఏరియా ఆసుపత్రి కాశీనాథ్ డాక్టర్ గారికి మరియు సురేంద్ర డాక్టర్ గారికి మరియు మన మున్సిపల్ ఆఫీసర్ గారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ఏదైతే మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఈ వైరస్ అరికట్టాలా, ఈ వైరస్ అరికట్టాలంటే ప్రతి పౌరుడి బాధ్యత. ఇది ఈ యొక్క మహమ్మారిని మనం తన్నేయాలంటే మరి సార్ చెప్పిన విధంగా మనం దాదాపు 10-20 సార్లు మించి నీటితో చేతులు కడగడం,
అలాంటి పద్ధతులు మంచి ఆహారాన్ని పోషకాహారాన్ని మంచిగా తీసుకొని మన సాంప్రదాయ పద్ధతులు మనం పాటించి ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమే విధంగా ప్రతి ఒక్కరి బాధ్యత. దేశాన్ని ప్రపంచాన్ని కరోనా వైరస్ అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి గణిసా ఏరియా హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు తయారు చేయడానికి రావడం. ఇక్కడ ఈ ఏరియా హాస్పిటల్లో ఒక 15 బెడ్ల ఐసోలేషన్ తయారీకి ప్లేస్ చూడడం జరిగింది. దాన్ని మరమ్మతులు చేసి ఐసోలేషన్ వార్డు తయారు చేయడం కోసం సహకారంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఐసోలేషన్ వార్డు తయారు చేయడానికి ముఖ్యంగా మొత్తం ప్రపంచం అంతా కూడా వణికిపోతున్నటువంటి కరోనా వైరస్ మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రజలందరూ కూడా చైతన్యమై కొన్ని తగినటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. వ్యాధిని అరికట్టడమే ముఖ్యం. వ్యాధి రావడం వల్ల దాన్ని ట్రీట్మెంట్ అనేది కష్టం కాబట్టి వ్యాధిని అరికట్టడం కోసం ప్రజలందరూ కూడా మేల్కొని గుంపులుగా ఉండడం, ఫంక్షన్లని, పెళ్ళిళ్ళని, ఏదైనటువంటి మార్కెట్లలో, టీ కొట్టులలో, హోటళ్లలో గుంపులుగా సముదాయం కాకుండా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా. నల్గొండ జిల్లా కిష్టరాయనిపల్లిలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న గాంధీజీ మాటలు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకాలతో నెరవేరుతాయని అన్నారు. అదేవిధంగా గ్రామంలో 15 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ రోడ్లు గత 10-15 సంవత్సరాల నుంచి ఏ రోడ్డు ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మనము ఎలక్షన్ ఇచ్చిన మాట మీద మా ఎమ్మెల్యే గారు మాట నిలబెట్టుకొని 10 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు జెడ్పీటీసీ గారు కూడా మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మేము అవే కాకుండా ఇంకొక 20 లక్షల రూపాయల వరకు ఎక్స్ట్రా పెట్టుకొని తర్వాత మా ఎమ్మెల్యే మీద భరోసా మీద ఊరిని మంచి చేయాలనే కాన్సెప్ట్ తోటి చేస్తూ ఉంటే మాజీ సర్పంచ్ అనే రంగారెడ్డి అనే వ్యక్తి ఒక 1/2 మీటర్ కాంక్రీట్ కూడా వేయలేదు. నేను దేనికే సిద్ధము కొత్త మొరం తీసుకుపోయి డీకి ఇచ్చి మొరం తీసుకుపోయిండు. ఆ మొరం ఆ విలేకరు ఈనాడు విలేకరు కూడా ఫోన్ చేసిన రెస్పాండ్ లేదు. పైసలు ఇస్తేనే రాస్తాడో మాకు తెలియదు నాకు, కానీ వచ్చి విలేకరు మర్యాదపూర్వకంగా వచ్చి బాగాలేదంటే వచ్చి చూసి చెప్పాలి. 5 గంటలకు బంద్ చేస్తా ఉన్నాం. మేమేమో నైట్ వేయట్లేదు. ఏదైనా 100 మందిల ఒక విలేజ్ కిష్టాంపల్లి ఊరు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా పనులు సీసీ రోడ్లు కానీ స్తంభాలు కానీ ప్రతి పని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ పనులు చేస్తే ఆయనకి ఎలా మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో అలాంటి పనులను అడ్డుకుంటూ ఏదో లేనిపోని మంచిగా ఉసుక ఉన్నా కానీ ఈ ఉసుక బాగాలేదు అని వేరే ఏదో మట్టి తీసుకుపోయి ఎస్సీగా నల్గొండ తీసుకుపోయి ఆడ కంప్లైంట్ చేయడం, డి గారు కంప్లైంట్ చేయడం అవన్నీ చేశారు. వాస్తవంగా అధికారులు కూడా విలేజ్లకు వచ్చి కిష్టాంపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి చూసి గెలుపొందిన కాడ నుంచి ఆయన ఇస్తానన్న హామీలు తప్పు పడకుండా ఎవరిగా అనుకోకుండా కూడా నేను పని చేస్తాను. ఆ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోకుండా నేను ఊళ్ళో గల్లీ లేకుండా శిశువు రోడ్లు పోతాను హామీ ఇచ్చిండు. అదేవిధంగా ఈ రోజు కూడా ఆ సర్పంచ్ గారు తన సొంతం డబ్బు పెట్టుకొని కూడా నేను గ్రామ పంచాయతీ సేవ చేస్తున్నానని హామీ ఇచ్చినందుకు ఆయన కొంత అవినీతి పరులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మట్టిని ఒక మొరం తీసుకుపోయి అక్కడ కలెక్టర్ గారు చెప్పి కంప్లైంట్ ఇవ్వడం, అది మంచిది కాదని చెప్పడం, అతులోకి చెప్పడం, ఇవన్నీ. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడ్కల్ గ్రామంలో మేకలు, గొర్రెల మార్కెట్ను పోలీసులు నిలిపివేశారు. జనసాంద్రత అధికంగా ఉన్న చోట కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండడంతో మార్కెట్ను నిలిపివేసినట్లు సిఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సంతోషం, ఈవో శేషు, భారతి తదితరులు పాల్గొన్నారు.
మండలంలో జీడికల్ విలేజ్లో సంత ఉందని ఇన్ఫర్మేషన్ మీద అంటే ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్లాంటి పబ్లిక్ ప్లేసులలో కానీ గ్యాదర్ కావద్దు, సంతలు ఇవన్నీ మూసేయాలని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఇంకా సంత నడుస్తుందని తెలవగానే ఇమీడియట్లీ ఎంఆర్ఓ గారు వాళ్ళ స్టాఫ్ను పంపించడం జరిగింది. నేను అలాంగ్ విత్ మా ఎస్ఐ గారు ప్లస్ ఈఓ గారు అందరూ వచ్చి వాళ్ళకి అవేర్నెస్ చెప్పి క్లోజ్ చేయడం జరిగింది. మనకు మార్చి 31 వరకు ఈ కరోనా వ్యాధిని నిర్మూలన కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి గ్రామాల్లో అందరికీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫంక్షన్ హాళ్ళు, మన సినిమా థియేటర్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ఎటువంటి పెళ్ళిళ్ళు అడ్వాన్స్లు ఇచ్చినా సరే వాళ్ళకి ఫంక్షన్ హాల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒకవేళ ముందుగా వాళ్ళు బుక్ చేసుకొని ఉంటే 200 మందిని మించి ఫంక్షన్ హాల్లోకి అలౌడ్ చేయొద్దని చెప్పడం జరిగింది. ఇకపై ఏమైనా అడ్వాన్స్లు ఉన్నా తీసుకు బయట ఆడుకోవడము, అందరిలో గుమిగుడ్డం ఇట్లాంటివి చేయకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం. అదే భాగంగా ఈరోజు ఇక్కడ శాండిజిని పశువుల సంత నడుస్తుందన్న ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వారు కూడా మాకు అందరూ సహకరించారు కాబట్టి ఇమీడియట్లీ దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. మార్చి 31 వరకు ఇక్కడ కానీ మన నవాబ్పేటలో సంతలు ఎటువంటి పరిస్థితులలో నడవనివ్వము. ఇది ఆల్రెడీ ప్రభుత్వం. నిర్మల్ జిల్లా రాచూరం గ్రామం సర్పంచ్ మూథాగౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ, టెక్నికల్ అసిస్టెంట్ హరిత ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కిలోమీటర్ మేర రోడ్డు పనులు కొనసాగుతాయని తెలియజేశారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలకు 150 నుంచి 190 వరకు వేతనం చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు ఆశా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ మఠా దయానంద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్ష రాస్తున్న 250 మంది విద్యార్థులకు మాస్కులు, హోమియోపతి మందులు అందజేసి వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 10వ తరగతి పరీక్షలు మొదలైనప్పటి నుండి వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సుమారు 1000కి పైగా మాస్కులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. సార్ ఒకటి మీరు పెట్టండి సార్ ఫోటో. అదంటే అక్కడ బోర్డు దగ్గర నిల్చోండి, నేను వస్తున్నా. వీడియో పారదోల్దాం కరోనా వైరస్ ని, పారదోల్దాం కరోనా వైరస్ ని, పారదోల్దాం కరోనా వైరస్ ని, జయప్రదం పారదోల్దాం కరోనా వైరస్ ని, జయప్రదం చేయండి 22 జనతా కర్ఫ్యూను, జయప్రదం చేయండి జనవరి 22 జనతా కర్ఫ్యూను. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలన్నింటిలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 3500 మందికి టీఆర్ఎస్ పార్టీ మరియు ఆశా స్వచ్ఛంద సంస్థ తరఫున మాస్కులు ఇవ్వాలని నిర్ణయించాం. నిన్న గంగారంలో దాదాపు 180 మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ హై స్కూల్లోని అలాగే సత్తుపల్లి యూపీఎస్ స్కూల్లో దాదాపు 500 మందికి మాస్కులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరోనా రాకుండా అరికట్టడానికి ఏదైతే ప్రికాషన్ తీసుకున్నామో దానిలో భాగంగా ఈ మాస్క్ని పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రీత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితేనేది, మన యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి సూచన సలహా మేరకు నియోజకవర్గంలో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మాస్కులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా మీద అవగాహన కలిగి అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ కరుణాకర్ రాజు, సబ్ ఇన్స్పెక్టర్లు సంతోషం, రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస్ కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సందర్భంగా వారు వివరించారు. అందరికీ నమస్కారం. నేను లింగాల గణపురం మెడికల్ ఆఫీసర్. నా పేరు డాక్టర్ కరుణాకర్ రాజు. ఈ మధ్యలో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ వస్తే దాని వ్యాధి లక్షణాలు ఎలాగుంటాయంటే దగ్గు, ఆయాసము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉండి ఊపిరితిత్తులలో నంజు చేరటం ఆ యొక్క వైరస్ లక్షణాలు. తర్వాత ఆ యొక్క పేషెంట్ అపస్మారక స్థితిలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ యొక్క వైరస్ 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు జీవిస్తూ ఉంటుంది. 22 డిగ్రీల సెంటీగ్రేడ్ మీద ఉంటే ఆ వైరస్ చనిపోతుంది. కాబట్టి మన భారతదేశంలో ఆ యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అయితే మన సౌత్ స్టేట్స్లలో తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి నార్త్ స్టేట్లో అక్కడ కొంచెం అక్కడ వాళ్ళు జాగ్రత్తలు పడాలి. తర్వాత దీనికి ముఖ్యంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేయి ఇట్లా పెట్టుకోవాలి. సార్స్ కుటుంబానికి చెందినటువంటిది. సో ఇది డైరెక్ట్గా ఒకరి నుంచి ఒకరికి కాకుండా వివిధ సాధనాల ద్వారా, పద్ధతుల ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇది డైరెక్ట్గా సంక్రమించే అవకాశాలు అనేది ఉంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దీని ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే నివారణ పద్ధతులు ఉన్నాయో వాటిని అదేమి ప్రజలందరూ కూడా అవలంబించాల్సిందిగా కోరుచున్నాము. ఇందులో భాగంగా ఇక్కడ ఫస్ట్ సెల్ఫ్ హైజీన్ అనేది మన పై అధికారుల నుంచి వచ్చింది. ఏంటంటే సెల్ఫ్ హైజీన్, ఫస్ట్ మనం పరిశుభ్రంగా ఉండటం మొట్టమొదటి అంశం. సో మనం చేతుల్ని ప్రాపర్గా అంటే కరెక్ట్గా మనం హ్యాండ్ వాష్, శానిటైజర్ తోటి కడుక్కోవడము, ప్రతి 3 గంటలకు ఒకసారి దాన్ని చేతుల్ని వాష్ చేసుకోవడము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం ఏదన్నా వస్తువులు తాకినప్పుడు దాన్ని కళ్ళకు, ముక్కులకు డైరెక్టు హ్యాండ్ని అంటే చేతుల్ని పెట్టుకోకుండా పరిశుభ్రత పాటించడం అనేది స్వీయ పరిరక్షణ పరిశుభ్రత పద్ధతిలో వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి అవేర్నెస్, అంటే ఎట్లా వస్తుంది ఇది, ఒక మనిషికి ఎంత దూరంలో ఉండాలి, ఎట్లా అంటే ఎక్కడికన్నా ఫంక్షన్ హాల్లలో కానీ టెంపుల్స్లలో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా పరిశుభ్రత పాటించాలనేది అవేర్నెస్. అంటే ఎట్లా వస్తుంది ఇది, ఈ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి ఎలా సంక్రమిస్తుంది అనేది ముఖ్యమైన రెండో అంశం. ఇది అవేర్నెస్ కిందికి వస్తుంది. మూడోది సామాజిక సోషల్ డిస్టెన్స్ అంటారు, సామాజిక దూరము. సో ఎప్పుడైతే ఫంక్షన్లు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేసిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ పాటించాలని కోరిన ఎమ్మెల్యే. జగత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కోవిడ్-19 పై అవగాహన కార్యక్రమం. వైరస్ నివారణకు వివిధ మతాల పెద్దలు సహకరించాలని కోరిన సీఐ గంగారెడ్డి. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షా సమావేశం. కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న కలెక్టర్. ఖమ్మం జిల్లాలో 25,000 రూపాయలు విలువైన మాస్కులు, శానిటైజర్ల పంపిణీ. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. నిర్మల్ జిల్లా భైంసాలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టిన అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డీసీహెచ్ఓ దేవేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం.